కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ప్రభుత్వ పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల కురుమలకు మంత్రి పదవి లేని ప్రభుత్వమే లేదని, గొల్ల కురుమలకు మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్సీ తదితర పదవులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు న్యాయం జరిగినా గొల్ల కురుమలకు అన్యాయం జరిగిందంటున్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో బీసీ కాంగ్రెస్ నాయకులు కూడా భేటీ అయ్యారు. ఈసారి మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పటికే నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు ఉన్నారో ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి, అలాగే మాలా సామాజిక వర్గం, ఇటు ముదిరా సామాజిక వర్గం నుంచి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. మరి బీసీ గొల్ల కుర్మల నుంచి కూడా తమకు కూడా అవకాశం కల్పించాలని కూడా బీసీ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజెంట్ మనతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలేలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, కొద్దిసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్తో కూడా భేటీ అయ్యారు. ఏం కోరడం జరిగింది మీరు ప్రధానంగా? తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా కులగాన జరిగి ఇలా గత ప్రభుత్వాలు ఎప్పుడు లేనంత విధంగా బీసీలకు పెద్ద ఎత్తున న్యాయం జరిగింది. ఇలా మంత్రివర్గంలో కానీ అదేవిధంగా పార్టీ కూర్పులో కానీ బీసీలకు పెద్దపీట వేసినటువంటి మా ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమలు 28 లక్షల మంది ఉన్నారు. మొన్న మనం చేసినటువంటి కుల సర్వేలలో గొల్లలు 22 లక్షల మంది, కురుమలు 6 లక్షల మంది. గొల్ల కురుమలు ఒకే అన్నదమ్ముల పిల్లలు కాబట్టి, గొల్ల కురుమ ఒకటే కాబట్టి గొల్ల కురుమలకు మంత్రివర్గంలో, అదేవిధంగా పార్టీ కూర్పులో ఎమ్మెల్సీ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్షన్లో స్థానం కల్పించాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఇప్పటి వరకు గొల్ల కురుమలు లేని క్యాబినెట్ లేదు. అందుకే ప్రభుత్వాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, మా పీసీసీ దృష్టికి తీసుకుపోతున్నాం. ఇలా తెలంగాణలో 28 లక్షల మంది ఉన్న గొల్ల కురుమలు క్యాబినెట్లో, అదేవిధంగా పార్టీ పదవుల్లో కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ ఆశాభావం వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా సామాజిక న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లనే. కాబట్టి మా గొల్ల కురుమ కూడా పరిగణన తీసుకొని తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికే ఇటు కేబినెట్లో ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి 4 ఉన్నారు, ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3 ఉన్నారు. మరి బీసీ సంబంధించి కూడా ముగ్గురే ఉన్నారు. అంటే ఇటు కొండ సురేఖతో పాటు, అదేవిధంగా ముదిరాజ్ మన వాకడి శ్రీహరితో పాటు, మరోవైపు పొన్నం ప్రభాకర్, వీళ్ళు 3 ఉన్నారు. అంటే మరొకరు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గం నుంచి ఇటు ముదిరాజ్ సామాజిక వర్గం తర్వాత గొల్ల కుర్మలు ఎక్కువ ఉంది కదా, మీరెందుకు అంటే మీకెందుకు అవకాశం దక్కట్లేదు? మాకు మా గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా గొల్ల కుర్మలకు న్యాయం చేస్తాడు. నాకు ఒక బీసీ బిడ్డగా, ఒక కుర్మ బిడ్డగా ఎమ్మెల్యే గెలిపించి ప్రభుత్వ విప్ కూడా ఇచ్చిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొల్ల కుర్మలు క్యాబినెట్ తరఫున ఒక్కరినే ప్రాతినిధ్యం వహించుకోవడం, అందరూ కూడా నాకు ఫోన్ చేసి మనకు మంత్రి పదవి లేని క్యాబినెట్ లేదు, తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ఇదే విధంగా పార్టీ దృష్టి తీసుకుమని రోజు నాకు ఫోన్ చేస్తున్న సందర్భంలో ఇవాళ మీడియా ముందుకు వచ్చాం. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి మీద, మా పార్టీ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా గొల్ల కురుమలకు మంత్రి పదవుల్లో, ఇటు కార్పొరేషన్లో కానీ ఇక్కడ పార్టీ పదవుల్లో న్యాయం చేస్తారని చెప్పి మాకు ఆశాభావం ఉంది. అది రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి రేపు వచ్చే ఎక్స్పాన్షన్లో కానీ అవసరమైతే పార్టీ పదవుల్లో మా గొల్ల కురుమలకు సంస్థ స్థానం కల్పిస్తారని చెప్పి మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కి అవకాశం కల్పించారు. మరి ఈ గవర్నమెంట్ లో గొల్ల కురుమల నుంచి మీరు ఒకరే ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా మీ పేరు బలంగా వినిపించింది. మొన్న మంత్రివర్గం ఇస్తున్నప్పుడు కూడా ఇటు బీసీ సంఘాల నుంచి కూడా మీ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. అది ఎందుకు డిలే అవుతుంది? మరి రాబోయే 3 ప్రధానమైనటువంటి స్థానాలు ఉన్నాయి, మరి అందులో కంపల్సరీ వస్తుందని ఆశిస్తున్నారా? తప్పకుండా ఏ ప్రభుత్వం వచ్చినా గొల్ల కురుమలు నీతికి, నిజాయితీకి, నమ్మకానికి మారుపేరుగా ప్రతి ప్రభుత్వం చెప్పింది. మొన్న జరిగినటువంటి సర్వేలో కూడా గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. గత ప్రభుత్వం గొల్ల కురుమలను గొర్రెలు బర్రెలు కాసుకోమన్నారు తప్ప ప్రభుత్వ పరంగా ఏ రకంగా కూడా వాళ్ళకు పెద్దపీట వేయలేదు. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. వచ్చే క్యాబినెట్లో, అదేవిధంగా రేపు ఇక్కడ నామినేటెడ్ పోస్టులో కూడా గొల్ల కురుమలకు పెద్దపీట వేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పూర్తిగా భరోసా మాకుంది. మీరు ఎన్ని నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు? అదేవిధంగా టీపీసీ సంబంధించిన వర్కింగ్ సంబంధించిన పోస్టులు కూడా ఎన్ని ఆశించడం జరిగింది, ఎన్ని కోరుకుంటున్నారు మీరు? తప్పకుండా వైస్ ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా, అవసరమైతే ఒక ఎమ్మెల్సీగా మా
గౌలకూరులకు ఇవ్వాలని చెప్పి మేము గతం చేసాం. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా వాళ్ళు లేరు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా పార్టీ అవకాశం ఇస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈసారి కేబినెట్ విస్తరణ చేపడితే మాత్రం గొల్ల కుర్మలకి కంపల్సరీగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం తర్వాత మరి అత్యధికంగా గొల్ల కుర్మలు ఉన్నారు కాబట్టి మరి కేబినెట్లో తమకు కూడా అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలైలయ్య ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ హేమంత్తో సతీష్, జీ తెలుగు న్యూస్, గాంధీ.